ఆఫ్టర్ ఆల్ ఒక రింగ్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అది నీకు ఆఫ్టర్ ఆల్ కావచ్చు. మేడం నేత్ర కనిపించట్లేదు మేడం, అంతా వెతికాను. ఎవరా మిమ్మల్ని బస్సుకి వెళ్ళమంది? నేత్రా నేత్రా ఎంత కష్టపడి నన్ను చదివించారో తెలుసా? ఎంత ఇబ్బంది పడి నన్ను ఇంత దూరం పంపించారో తెలుసా? మరి వాళ్ళు పడ్డ కష్టానికి, మన మీద పెట్టుకున్న నమ్మకానికి మనం న్యాయం చేయాలి కదా. ఈ లవ్ లో పడితే అందని ఆకాశం కూడా మన ముందు చిన్నగా కనిపిస్తుంది, కానీ అందుకోలేము. అందుకే నేను స్టడీస్ ని కంప్లీట్ చేసి జాబ్ సంపాదించి ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఈలోగా నీకెవరైనా నచ్చిన వాళ్ళు కనబడితే? మనసులో సంకల్పం ఉంటే, అది బలంగా ఉంటే గమ్యం చేరే వరకు గతి తప్పడం అంటూ జరగదు. నా విషయంలో అస్సలు జరగదు. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను. ముందు నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆ తర్వాతే ఎవరైనా. నీకు మెంటల్ రా. ప్రతి ఒక్కడికి లైఫ్ లో అంబిషన్స్ ఉంటాయి, అలా అని మిగతా అన్ని పట్టించుకోకుండా ఉంటావా? చెప్పేయాల్సింది రామావా. ఏ విషయమైనా పట్టించుకునేవాడిని కాదురా, కానీ నేత్ర తన ఫ్యామిలీ గురించి చాలా ఆలోచిస్తుంది. తన మనసులో ప్రస్తుతానికి తన ఫ్యామిలీ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు చెప్పినా నా లవ్ కన్సిడర్ చేయదు. మరి ఎలా రా? ప్రేమకు పేషెన్స్ ఉండాలరా. తన గోల్స్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. తను అనుకున్నవన్నీ జరిగేంత వరకు తన కోసం కలలు కంటూ తనని దూరం నుంచి చూస్తూ బ్రతికేస్తాన్రా. కానీ నేనని తెలియకుండా నా ప్రేమని మాత్రం ఇంకో రూపంలో తనకి రోజూ తెలియజేస్తాన్రా. అదేలా? అది మేడం. సారీ నందు, అందరిలాగే నువ్వు కూడా ఏదో అట్రాక్షన్తో నేత్ర వెంట పడుతున్నావేమో అనుకున్నాను. ప్రేమించిన అమ్మాయిని పొందడం కోసం సాడిస్టులా బిహేవ్ చేసేవాళ్లున్న ఈ రోజుల్లో నేత్ర కోసం నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేయాలనుకున్నావంటే నిజంగా నీది గొప్ప ప్రేమ. ఆ ప్రేమని నేత్ర గనక పొందగలిగిందంటే తనంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరు. నీది నిజమైన ప్రేమ కాబట్టి నేత్రకి ఏమీ కాదు. తను నీకు ఖచ్చితంగా దక్కుతుంది. నేత్ర, ఏ నేత్ర, చూడు, కామ్గా ఉంటే నాకు కావాల్సింది నేను తీసుకుని వెళ్ళిపోతాను. నా పెక్కడా. నాకు ఆ మ్యాప్ గురించి తెలియదని నీకెన్నిసార్లు చెప్పాలి? నేత్ర, నేత్ర,
ఆగో 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 చూడు, నన్ను విసిగించకుండా మ్యాప్ ఎక్కడుందో చెప్పు. ఇంతవరకు నేను చాలా మందిని చంపాను. సత్యాన్ని ముత్తుని చంపింది కూడా నేనే. అతి తెలివి చూపిస్తే నువ్వు కూడా పోతావు. మ్యాప్ ఇచ్చాయి. పిచ్చానికి వినా నాకు నిజంగా మ్యాప్ గురించి ఏమీ తెలీదు. నువ్వు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నావు. ఆ సత్య ఎవరో ముత్త ఎవరో నాకు తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు చాలా తెలివిగలదానని నాకు తెలుసు. అంత ఈజీగా నువ్వు ఒప్పుకో. నాకు ఓపిక చాలా తక్కువ. మర్యాదగా మ్యాప్ ఇచ్చాయి, లేదంటే నీ బ్లడ్ ఈ శ్రీలంక ల్యాండ్ మీద పడుతుంది. ప్లీజ్ నన్నేమి చేయొద్దు. నిజంగా నాకేమీ తెలీదు. దట్టించకో, నేను నమ్మను. ఏమైనా మెంటలా నీకు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అయినా ఆ స్వామీజీ చెప్పింది నిజం. తెలియని మనుషులకి క్లోజ్ గా ఉండొద్దని చెప్తే నేను వినలేదు. నీ పర్ఫార్మెన్స్ నా దగ్గరతో, నీకు వేరే ఆప్షన్ లేదు. మ్యాప్ ఇవ్వు. మ్యాప్ 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 ఏంటి మ్యాప్? నా దగ్గర లేదు అంటే వినరే. లేదా లేదా అయితే నీకు బతికే అర్హత కూడా లేదు. వీడు మనకి లిఫ్ట్ ఇచ్చినోడే కదా, ఎందుకు నేను చంపాలని చూస్తున్నాడు? తెలీదు, ఏదో మ్యాప్ అంటున్నాడు. ఎవరెవరో పేర్లు చెప్పి వాళ్ళు నాకు తెలుసని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వీడు రాక్షసుడు, ఇద్దరిని చంపాడంట. మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెళ్దాం పదా. నందు, ఎక్కడున్నా? మేడం కంగారు పడకండి, నేత్ర కనబడింది. మీరు ఇంటికి వెళ్ళండి, మేము మిమ్మల్ని అక్కడే కలుస్తాం. ఓకే. మతుందా నీకు? నీకేదైనా జరుగుంటే హైయర్ అథారిటీస్కి నేనేం సమాధానం చెప్పాలి? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? దిగొచ్చాననుకుంటున్నావా? కాదు, ఎదగాలనుకుంటున్నాను. అది మీకు కుళ్ళు. ఇదే ప్రాబ్లం ఏ మగాడికో వచ్చుంటే మీరు కేర్ తీసుకుని సాల్వ్ చేసేవారు. నేను ఆడపిల్లని కదా, అందుకే. ఇంకో మాట నీ నోటు వెంట వచ్చిందంటే పళ్ళు రాలగొడతాను. ఆడవాళ్ళంటే పడకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. అలా అని నేనెప్పుడూ నా పర్సనల్ విషయాల్ని ప్రొఫెషనల్ విషయాలకి లింక్ చేయలేదు. అలాగా? అయితే ఆ రోజు నేను నాగస్ గురించి అడిగితే నాకు క్లాస్ ఎందుకు ఇచ్చారు? నందుకి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారు? ఆ రోజే అర్థమైంది మీ యాటిట్యూడ్. అయినా ఆడవాళ్ళు అయ్యుండి ఆడవాళ్ల మీద ద్వేషమేంటో. ఏయ్, నా పర్సనల్ విషయం మాట్లాడే హక్కు నీకు లేదు. అయితే నేను ఆ ప్లేస్ కి వెళ్ళడం అనేది కూడా నా పర్సనల్. అడిగే హక్కు మీకు కూడా లేదు. వచ్చిన మొదటి రోజే రిసెప్షన్ లో మీరు నరకం చూపెడతారని చెప్పినప్పుడు నేను నమ్మలేదు. సెమినార్ లో మిమ్మల్ని చూసినప్పుడు ఆ రిసెప్షనిస్ట్ అబద్ధం చెప్పింది అని అనుకున్నాను. మిమ్మల్ని చూస్తే నాకు మా అమ్మని చూసినట్టే అనిపించింది. కానీ ఆ రోజే మీ బిహేవియర్ తో నా ఫీల్ ని కిల్ చేశారు. నేను చెప్పానా నేను అలా ఫీల్ అవ్వమని? అయినా ఇక్కడ సమస్య నీ పర్సనల్ విషయం గురించి కాదు, నా రెస్పాన్సిబిలిటీ గురించి. మీరు శ్రీలంకలో ఉన్నంత వరకు మీకు ఏం కాకుండా చూసుకోవాలి, అంతే తప్ప నువ్వు ఎదుగుతావని అసూయ కాదు. ఊరికే మాట్లాడకండి మేడం, మీకు నా మీద 100% అసూయే.
నేత్ర పిచ్చా నీకేమన్నా? నీకేం తెలియదు నందు, నన్ను మాట్లాడి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేనేదో నేరం చేసినట్టు చూస్తున్నారు. నువ్వుండు నందు, తని చెప్పని. చెప్తాను, చెప్పాలి కూడా. ఎందుకంటే అది సెంటిమెంట్స్ లేని వాళ్ళెవరికి అర్థం కాదు కాబట్టి. నేను బస్ దిగింది మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిన ఉంగరం కోసం. అది ఉంగరమే కదా అని మీరు తీసి పారేయచ్చు, కానీ అది నాకు మా అమ్మతో సమానం. కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆ రౌడీలు ఆ రోజు నన్ను చూసి ఎవరు అనుకున్నారు. కన్ఫ్యూజ్ అయి ఉంటారులే అని లైట్గా తీసుకున్నాను. కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వలేదు, ఫిక్స్ అయ్యారని నాకు ఇప్పుడే తెలిసింది. మీరేమో జరిగిన దానికి నన్ను ఓదార్చాల్సింది పోయి ఛాన్స్ దొరికింది కదా అని మీ అసూయని ఇలా బయట పెడుతున్నారు, అజమాయిషి చలాయిస్తున్నారు. అయిపోయిందా? ఇంకా ఉందా? మాట్లాడు, నీ నోటుకొచ్చిందల్లా మాట్లాడు. నీకు నిజం చెప్పాలి, రా చెప్తాను. మా నాన్న ఎలా చనిపోయారో తెలుసా? నీలాగే తెలియని ఓ ఉచ్చులో ఇరుక్కొని సాయం చేయాలని వెళ్ళి కొంతమంది స్వార్థపరుల చేతిలో తనే సమాధి అయిపోయారు. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఇంకొకరికి రాకూడదని నా భయం. మీ అమ్మంటే నీకు ప్రాణం అన్నావు. నీకేదైనా అయితే తన పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఏమన్నా? నేను నీ మీద అసూయతో ఉన్నానా? అజమాయిషి చెలాయిస్తున్నానా? ఇంతవరకు ఏ అమ్మాయి మీద నాకు మంచి అభిప్రాయం రాలేదు, కానీ మొదటిసారి నీ మీద కలిగింది. ఎక్కడో తెలుసా? మార్కెట్లో ఆ పసివాడి గురించి ఆలోచించి వాడి వస్తువులన్నీ అమ్మి పెట్టావే, అక్కడ నచ్చావు. కానీ ఎందుకో నేను బయటికి చెప్పలేకపోయాను. బహుశా నాలో ఆత్మాభిమానం అడ్డొచ్చిందేమో. కానీ మనసులో మాత్రం నీలాంటి కూతురు ఉంటుంటే బావుంటుందనిపించింది. మేడం, అది వద్దు నందు. మేడం, ఇంకో 2 రోజులే మీరిక్కడ ఉండేది. తర్వాత ఎవరి దారి వాళ్ళదే. అంతవరకు తన్ని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు. అది కాదు మేడం. ప్లీజ్ నందు, తీసుకెళ్ళు. ఓకే మ్యామ్. నేత్ర పద. నేత్ర, నీకు నిజంగానే మ్యాప్ గురించి ఏం తెలీదా? గాడ్ ప్రామిస్, నిజంగా నాకేం తెలీదు. వాడెక్కడో పొరపాటు పడ్డాడు, లేదా వాడిని ఎవరైనా మిస్గైడ్ చేసి ఉంటారు. నాకిప్పుడు డౌట్ వస్తుంది నేత్ర, ఆ రోజు నీ రూమ్కి వచ్చిన వాడు కూడా వాళ్ళ మనిషి అయి ఉంటాడు. ఎనీవే, వాడు ఇంక నీ జోలికి రాడు. వచ్చినా నేను చూసుకుంటాను. ఓకే? నేత్ర, నీతో ఒక విషయం చెప్పాలి. యాక్చువల్గా ఎప్పుడో చెప్పాల్సింది, కానీ అది
ఇన్నేళ్ళు ఈ ముక్క చెప్పడానికి ఎంత వెయిట్ చేశాడు కదా. అదే మాట నా నోటి నుండి వింటే ఇంకా థ్రిల్ అవుతాడు. కాబట్టి ముందు నేను చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, రేపు. నా గురించి 4 ఏళ్లుగా అన్నీ తెలుసుకున్న అతని గురించి తెలుసుకోవడానికి నాకుంది రేపు ఒక్క రోజు. రేపు డే అంతా తనతో సరదాగా గడిపి అప్పుడు చెప్తాను. ఎస్. నేత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆహా, అబే ఏం లేదు. సరే నేత్ర, ఇంక నా వల్ల కాదు, నిజం చెప్పేస్తాను. అవును, నా వల్ల కూడా కావడం లేదు. తెగ నిద్ర వచ్చేస్తుంది. రేపు ఉదయం మాట్లాడుకుందామా ప్లీజ్? సరే, గుడ్ నైట్. Yes, 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 yes. Yes. రేపు ఉదయమే చెప్తాను. ఓ మై గాడ్, లైఫ్లో ప్రతి ఎక్సైట్మెంట్ ని షేర్ చేసుకుంటానని అభికి మాటిచ్చాను. ఈ ఫీలింగ్ ని వెంటనే వాడితో షేర్ చేసుకోవాలి. వాడు ఫుల్ గా థ్రిల్ అవుతాడు. Yeah. Okay. Yeah, bye. Hello, Miss Rabi. Hi. This is your favorite drink. Thank you. And this is from Nancy. Sandri, how many times I told you? Don't send. And don't propose to anything to me. Why? Because I have a girlfriend. She's childhood friend. You know, she's amazing. She's naughty. She's bubbly. She's something special for me. ఒక్క ముక్కలో చెప్పాలంటే షీఈ్ మై ఏంజెల్. చిన్నప్పటి నుంచి షీఈ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇన్ మై లైఫ్. అందుకే తన్నే నా లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని ఆశపడుతున్నాను. మనిషిని నేను ఇక్కడున్నాను, కానీ మనసు తన దగ్గరే ఉండిపోయింది. ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్తానా అని ఎదురు చూస్తున్నాను. ఏ సారీ, తెలుగులో మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయ్యావా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. No, Abhi. I can understand. There is no special language for love. I can see that in your face. Who is the lucky girl? నేత్ర. Wow, nice name. I hope you both rock in your life. All the best. థ్యాంక్ యూ. You're welcome. రే అభి, నాకు విషయం అర్థం కావట్లేదురా. ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయికి నీకు లవర్ ఉందని చెప్తున్నావు, కానీ నేత్రకి నీ మీద లవ్ ఉందంటావా? అది తెలుసుకోవాలంటే ఇంకో 3 నెలలు ఆగాలి. అంటే ఇండియాకి వెళ్ళేంత వరకు ఇలా వంచర్లోతోనే ఉండిపోతావా? వన్ సైడ్లో వన్ తీసి పారేకరాను. నేత్ర కూడా నన్ను ఇష్టపడుతుందనే నా ఫీలింగ్. ఒకవేళ పడకపోతే? అదేరా, ఇష్టపడకపోతే? ఛాన్సే లేదు. ఎందుకు అడుగుతున్నానంటే, అమెరికా వచ్చినప్పటి నుండి తను నీకు ఫోన్ చేయడం అనేది నేను రేర్గా అబ్జర్వ్ చేసిన విషయం. ఎప్పుడు నువ్వే తనకు కాల్ చేస్తావు, కానీ తను నీకు కాల్ చేయడం ఎప్పుడు చూడలేదు. ఊరికే ఊహించుకోకరా. రేయ్, మాది ట్రూ లవ్. ఇప్పటికైనా అర్థమైందా? ఏం చేస్తున్నావురా? చెప్పు రాక్షసి. ఏడ్చవలే గాని నేను అర్జెంటుగా నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశానురా. హలో మేడం, చెయ్యక ఫోన్ చేసావు. కనీసం ఎలా ఉన్నావు అని కూడా అడగకుండా నీకు అవసరం ఉన్నా ఏదో ప్రాబ్లం గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నావు. యు ఆర్ టూ సెల్ఫిష్ నేత్ర. అబ్బా,
సోదాపి నేను చెప్పేది వినరా. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నాకన్నా ఇంపార్టెంటా? అవును, 100% నీకన్నా ఇంపార్టెంటే. ముందు వింటావా లేదా? సరే చెప్పు. అది అవును, ఎలా చెప్పాలరా? ఎలా చెప్పాలంటే మనసులో ఉన్నది మనసుతో చెప్పు. నా మనసుని అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడివే కదా, అందుకే నీకు ఫోన్ చేశాను. కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదురా. పోనీ నువ్వు ఇండియాకి ఎప్పుడు వస్తావో చెప్పు. జస్ట్ 3 monthsలో వస్తా. నేను ఇంకో వారం రోజుల్లో వెళ్ళిపోతున్నాను రా. ఎటు? ఇండియాకి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ప్రాజెక్ట్ పని మీద శ్రీలంకకి వచ్చాను రా. చెప్పనే లేదు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కాలన్న నీ కోరిక తీర్చుకున్నావు అనమాట. అవునరా, అదోకే గాని నీతో చెప్పాలనుకున్న విషయం నువ్వు ఇండియాకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా నీతో చెప్తాను. ఓకే? అయ్యో, నేను రోమింగ్ లో ఉన్నాను. బిల్ తడిసిపోద్ది. పెట్టే పెట్టే పెట్టే. బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. ఏమైందిరా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఐ థింక్ తనే నాకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నట్టుందిరా. హే కంగ్రాట్స్, మొత్తానికి నీ లవ్ సక్సెస్ అవబోతుందిరా. ఎస్. ఏంటి లవ్వా? వాళ్ళ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? చూడండి, వాళ్ళ అమ్మాయి మా అబ్బాయిని లవ్ చేసినంత మాత్రాన పెళ్లి చేసేస్తారా? మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? ఏమిటది? మీకు ఆడవాళ్ళంటే ఎందుకంత కోపం? అయ్యో, ఫోక్ పడిపోయింది. నీ ఫోక్ ఇవ్వు.